వైసీపీ నుంచి కీలక నాయకులు వలసబాట పట్టారు. మొన్న మోపీదేవి, నిన్న బాలినేని, ఈరోజు సామినేని. ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో ఉన్న నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ మారటం వల్ల పార్టీ మారే నాయకులకు లాభమా, లేక చేర్చుకున్న పార్టీకి లాభమా అనేది మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ లైవ్లో విశ్లేషణ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఓవరాల్గా కనుక చూస్తే బాలినేని, సామినేని, అదేవిధంగా మొన్న కనుక చూస్తే కనుక మొన్న ఎంపీ కనుక చూస్తే వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు మారే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలినేని కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నాయకులు, కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కోస్తా ఆంధ్రప్రదేశ్లో, ఈ నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరితే ఒకవేళ వీళ్ళకి బాలినేనికి కానీ సామినేని ఉదయభానుకి కానీ ఏమైనా లాభం ఉంటుందా? ఒకవేళ జనసేన పార్టీకి ఇదేమైనా లాభం చేకూరుస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. దాదాపు 11 మంది ఆ పార్టీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికవటం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకపోవటం అనేది నాయకుల్లో అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక స్థాయిలో అధికారం అనుభవించి, ఒక స్థాయిలో నియోజకవర్గాలను కానీ ఆయా జిల్లాలను కానీ శాసించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు, అటు బాలినేని కావచ్చు, అటు సామినేని ఉదయభాను కావచ్చు, వీళ్ళు ఇప్పుడు అధికారం లేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. ఇది ఎన్నికల ముందే ఈ గ్యాప్ రావటం అయితే జరిగింది. ఎన్నికల ముందు గ్యాప్ రావడం, అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితో బాలినేని భేటీ కావటం, జగన్మోహన్ రెడ్డి పలు హామీలు ఇవ్వటం, హామీలు ఇచ్చిన నేపథ్యంలో మనసు చంపుకుని ఎట్టకేలకు బాలినేని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, పోటీ చేశారు, ఓడిపోవటం కూడా జరిగింది. ఇక సామినేని ఉదయభాను విషయానికి వస్తే జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల ముందు అసంతృప్తి లేదు, కానీ ఎన్నికల తర్వాత అయితే తాను రాజకీయంగా నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్నాను అని చెప్పేసి సామినేని ఉదయభాను అయితే మాత్రం భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కావటం, భేటీ అయిన నేపథ్యంలో వారి మధ్య కొంత చర్చ జరగటం, ఇక వారిరువురు కూడా బాలినేని కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, వీళ్ళిరువురు జనసేన పార్టీలో చేరడమే తరువాయి అనే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ రాజకీయంగా గనక విశ్లేషించుకుంటూ వెళ్తే ఈ ఇద్దరు నాయకులు వెళ్ళిపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా కోస్తా ఆంధ్రలో? లేదా అటు ప్రకాశం జిల్లాలో బాలినేని వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా? ఇటు జగ్గయ్యపేట కానీ ఎన్టీఆర్ జిల్లాలో సామినేని ఉదయభాను రాజకీయంగా జనసేనలోకి వెళ్ళిపోతే ఏమైనా పరిణామాలు మారిపోతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? ఇవన్నీ కనుక బేరీజు వేసుకుంటే ఇంకా ఎన్నికలు జరగడానికి దాదాపు 4.5 సంవత్సరాల వ్యవధి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు బాలినేని కానీ సామినేని ఉదయభాను కానీ రేపు మరో నాయకుడు కానీ అధికార పార్టీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే 4.5 ఏళ్ల వ్యవధి ఉంది. ఇంకా కావాల్సినంత వ్యవధి ఉన్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రత్యామ్నాయంగా బాలినేనికి కానీ సామినేని ఉదయభానుకి కానీ ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన సమయం ఉంది. మరో నాయకుడిని తయారు చేసుకోగలడు, మరో నాయకుడిని తయారు చేసుకోవచ్చు. అంత వ్యవధి ఉన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే సామినేని ఉదయభాను కానీ ఇంకెవరైనా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినందువల్ల
ఆ పార్టీకి ఇప్పుడు వచ్చే నష్టమైతే ఏమీ ఉండదు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. మరి జనసేనకు బెనిఫిట్టా? జనసేన పార్టీలో వీళ్ళంతా కూడా చేరే పరిస్థితి. జనసేన పార్టీలో వీళ్ళు చేరే పరిస్థితి ఉన్నప్పుడు జనసేనకి ఏమైనా రాజకీయంగా ఉపయోగపడుతుందా అంటే నాకు తెలిసినంతవరకు అటు బాలినేని చేరినా, సామినేని ఉదయభాను జనసేనలో చేరినా జనసేన పార్టీకి ఈ రోజుకి వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ లేదని చెప్పాలి. ఎందుకు అంటే జనసేన పార్టీ అధికార పార్టీతో భాగస్వామ్యమై ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూటములు అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎప్పుడు అంటే ఈ కూటమిలో నుంచి జనసేన గనక వెళ్ళిపోతే మాత్రమే ఈ ఉదయభాను వెళ్ళినా లేకపోతే బాలినేని జనసేనలో చేరినా అప్పుడు పరిణామాలు వేరుగా ఆలోచించాలి. కానీ అప్పటి వరకు కూడా బాలినేని కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, వీళ్ళెవరైనా సరే పార్టీ మారినా కూడా నాకు తెలిసినంత వరకు అంత ఉపయోగం ఉండదు. కేవలం అధికార పార్టీలో చేరాం కాబట్టి అధికార పార్టీ అండదండలు కోసం మాత్రమే వీరు పార్టీ మారాలి. కానీ ఇప్పటికిప్పుడైతే మాత్రం పార్టీ మారినందువలన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు. పార్టీ మారినందువల్ల అటు జనసేనకు కానీ ఇటు మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు తెలుగుదేశంలో చేరినా కానీ వీళ్ళకి ఇప్పుడు వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ లేదని చెప్పాలి. ఎందుకనంటే ఇవి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నాయి. ఒకవేళ 2029 నాటికి వస్తే గనక 2029లో ఒకవేళ ఇదే పొత్తు గనక ఉంటే గనక వీళ్ళని ఎవరు సామినేని ఉదయభాను కావచ్చు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళని ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయం ప్రస్తావన వస్తుంది. అప్పుడు స్థానికంగా బలంగా ఉన్న టీడీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు పార్టీ మారే బాలినేనికి కానీ సామినేని ఉదయభానుకు కానీ చిక్కుముళ్ళేనని చెప్పేసి చెప్పాలి. వీళ్ళు మారినా ఉపయోగం లేదు, వాళ్ళు చేరినందువల్ల ఆ పార్టీకి ఇప్పుడు వచ్చే బెనిఫిట్ లేదు. కాబట్టి వీళ్ళు మార్పునైతే మాత్రం రాజకీయంగా చూడాల్సిందే. కానీ రేపటి రోజు ఎన్నికలు వస్తే కనుక అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి అనే కోణంలో చూసి ఆలోచించాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడైతే మాత్రం దీని గురించి రాజకీయంగా అంతగా విశ్లేషించుకోవటం అనేది ఒకవేళ మామూలుగా మీడియాలో చర్చలు జరగచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొంతమంది, లేదు జనసేన బలం పుంజుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకోవడానికే ఉపయోగపడతాయి కానీ రాజకీయంగా ఏమాత్రం ఉపయోగపడవు అనేది మాత్రం వాస్తవం. వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్, CDR మీడియా, విజయవాడ నుంచి.